Good afternoon everyone, welcome back to SK Talks. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంత ఆఫ్టర్నూన్ నేను బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఇప్పుడే జస్ట్ నిద్రపోయి అలా లేచాను. మా మమ్మీ ఇంటికి వచ్చి ఈరోజు మా ఆఫీస్లో ఫుడ్ కాంపిటీషన్ ఉంది అని చెప్పింది. సరే మనం కూడా ఏదో ఒక ట్రై చేద్దాం పట్టు అని చెప్పి అడిగాను. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే హెల్తీగా చెయ్యి అని చెప్పింది. హెల్తీగా అంటే మరి మనకు గుర్తొచ్చేది క్యారెటే కదా. క్యారెట్ రెసిపీ చేద్దాం పదండి. క్యారెట్ రైస్. క్యారెట్ అండ్ బీన్స్ని నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే క్యారెట్లో మనకి విటమిన్ ఏతో పాటు చాలా విటమిన్స్ ఉన్నాయి, లైక్ హెల్తీ స్కిన్, హెల్తీ హెయిర్ ఎక్సెట్రా. అండ్ బీన్స్లోకి వచ్చేస్తే దీంట్లో మంచి ఫైబర్ ఉంటుంది మనకి. క్యారెట్ని పెద్దగా తురుముకోవాలి, అలాగే బీన్స్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టి అందులో మసాలా దినుసులు వేసేసి తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మరీ స్వీట్ ఉన్న క్యారెట్ అయితే తీసుకోకండి, టేస్ట్ అంత బాగోదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ని మరీ అంత సన్నగా తురుముకుంటే టేస్ట్ అంత బాగోదు, అందులో కలిసిపోతుంది. క్యారెట్ మన పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే పోపు దినుసులు కూడా అందులో శనగబాళ్ళు కొన్ని ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టొమాటోస్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ని, బీన్స్ని యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి అందులో కొన్ని వాటర్ వేయాలి. 1 కప్పు కానీ 2 కప్స్ కానీ వాటర్ వేయాలి, ఎందుకంటే బాయిల్ అవ్వాలి కదా, అందుకని వాటర్ వేసుకొని కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలి. దాని తర్వాత 1 స్పూన్ సాంబార్ పౌడర్ ఇందులో వేసుకోండి. సాంబార్ పౌడర్ వల్లనే మన క్యారెట్ రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇఫ్ నీడెడ్ మీరు ఏమైనా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు స్పైసీ ఎక్కువ తినేలా అయితే నేనైతే ఓన్లీ గరం మసాలా యాడ్ చేశాను, మీరు కారం కూడా వేసుకోండి. మంచిగా ఫ్రై చేసేసుకొని ఇందులో పొడి పొడిగా చేసుకున్న అన్నంని వేసేసుకొని బాగా కలిపేసి టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేసేయండి. అంతే, క్యారెట్ రైస్ రెడీ. క్యారెట్ రైస్ విత్ రైతా సర్వ్ చేసుకోండి. లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా అయిపోయే ఫుడ్ ఐటెం ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.